అమ్మవారి యొక్క 129వ నామం. శరత్చంద్ర నిభాననాయై నమః. శరత్ కాలం గురించి ఇందాక చెప్పుకున్నాం కదా మనం ముందటి నామంలో, ఇంతకు ముందు నామంలో. శరత్ అంటే శరత్కాలమునందలి, చంద్ర అంటే చంద్రుడితో, నిభ అంటే సమానమైన, ఆనన అంటే వదనము కలిగినది. అంటే శరత్ పూర్ణిమ చంద్రబింబాన్ని పోలిన వదనం కలిగినది. ఇంకా చెప్పాలి అంటే శరత్ పూర్ణిమ చంద్రుడిని తన ముఖంగా కలిగినది అని అర్థం. మనం చూస్తాం కదా, శరత్కాల చంద్రుడు అంటే శరత్ పూర్ణిమ చంద్రుడనే గ్రహించాలి. అంతేగాని కృష్ణపక్షంలోని చంద్రుడని కానీ ఇతర తిథులకు చెందిన చంద్రుడని కానీ గ్రహించకూడదు. ఇతర ఋతువుల్లో కన్నా శరద్ ఋతువులో చంద్రుడు శుక్లపక్షంలో త్వరగా ఉదయిస్తాడు. అందువలన వెన్నెల ముందుగా ప్రారంభమై ఎక్కువ కాల వ్యవధి కలిగి ఉంటుంది. ఈ శరద్ ఋతువులోని పూర్ణిమా చంద్రుణ్ణి హార్వెస్ట్ మునిని, పంటకు వచ్చిన నిండు వెన్నెల పండు చంద్రుడని అంటారు. ఈ చంద్రుణ్ణే పరిణత శరశ్చంద్రుడు అన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. అంటే ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవలసింది, శరదృతువు యొక్క ఆరంభంలో అంతకు పూర్వం ఉన్న దట్టమైన అజ్ఞానపు కారుమేఘాలు పటాపంచలైపోయి దహరాకాశం నిర్మలంగా స్వచ్ఛంగా మారడం జరుగుతుంది. ఈ కారణం మూలంగానే ఈ ఋతువును శరత్ లేదా శారద అంటే సరస్వతి, శారద అంటే సరస్వతి కదా, అందుకనే ఈ ఋతువుని శరత్ లేదా శారదా ఋతువుగా పేరు పెట్టారు. ఈ సూర్యుడి యొక్క వేడి కిరణాలు చంద్రుడి మీద పడి వెన్నెల కిరణాలుగా మారి ఈ భూమికి చేరతాయి కదా. సూర్యుడు మన ఆత్మకు, చంద్రుడు మన మనసుకు, భూమి మన దేహానికి సంకేతాలు. ఆత్మ అనే సూర్యుడి నుండి వెలువడే భావాలు ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఆత్మ అనే సూర్యుడి నుండి వెలువడే భావాలు అనే కిరణాలు, ఆత్మ అనే సూర్యుడి నుండి వెలువడే భావాలు అనే కిరణాలు మనసు అనే చంద్రుని ద్వారా వ్యక్తమవుతాయి. మనసు ద్వారా వచ్చే భావాలు ముఖంలో వ్యక్తమవుతాయి. అందువలన ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం కదా. కాబట్టి సూర్యుడికి చంద్రుడు ఎలాంటివాడో మనకు మన ముఖం అలాంటిదన్నమాట. అందువలనే ముఖాన్ని చంద్రుడితో పోలుస్తారు. చంద్రుడికి కళలు మారేటట్లుగానే మన ముఖంలో కూడా కళలు మారుతూ ఉంటాయి. అందుకని ఏంటి, వాడి ముఖ కవళికలను గమనిస్తే తెలియడంలా అంటూ ఉంటాం మనం. అన్ని రోజులు అన్ని వేళలు మనం ఒకే విధంగా ఉండం. ముఖాన్ని చూసి మనస్థితిని ఊహించవచ్చు. రేడు ముఖం చూస్తే అర్థం కావట్లా నీకు అంటుంటాం కదా. ముఖము, చంద్రుడు ఈ రెండు ఆహ్లాదాన్ని సూచిస్తాయి. అందుకే ముఖాన్ని చంద్రుడితో పోల్చటం, గుండ్రంగా ఉండడం అనే లక్షణం ఒకటే కాదు పోల్చడానికి కారణం, అమ్మవారి యొక్క ముఖం పరిపూర్ణ కళ అంటే 16 కళలు గల పూర్ణిమా చంద్రుని పోలి ఉంటుంది. అంతేగాని ఇతర కళలతో కాదు కదా. అందుకే ఆమె షోడశి. పూర్ణిమా చంద్రుడే అమ్మవారి ముఖం అనడం ఇంకా సమంజసం. అర్థమైందా? అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.